సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈరోజు నీ రక్త సంబంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నాయన. ఎందువల్లంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు నా అనేవాళ్ళు నాకెవరో లేరు బాబా, నా అనే వాళ్ళని నాకు దూరం చేశావు, వాళ్ళని మళ్ళీ నా దగ్గరికి చేరుస్తావా లేదా అని నువ్వు ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు. అలాంటి నీ రక్త సంబంధం అంటే నువ్వు రక్తం పంచుకొని పుట్టిన నీ సంబంధం అంటే ఆ రక్త సంబంధం అనేది ఈరోజు నేను వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాకుండా నువ్వు ఎదురు చూడని ఒక శుభవార్తతో వాళ్ళు వస్తున్నారు. నువ్వు ఇంట్లో ఒక పాయసంతో రెడీగా ఉండు అని చెప్పి సిద్ధం చేసుకో అని చెప్పి బాబా మనతో అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమ పరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరము కూడా మన అనే వాళ్ళని మనం దూరం చేసుకుంటే కనుక ఎంతో బాధపడుతూ ఉంటామండి. అది మన రక్త సంబంధము అంటే మన తోడబుట్టిన వాళ్ళు కానీ, మన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెళ్ళైనా, మన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి ఒక చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధల వల్ల విడిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే విడిపోయినప్పుడు మళ్ళీ కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి కలవబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే నిజంగా చాలా సంతోషపడతామండి. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వీళ్ళు అసలు మళ్ళీ కలుస్తారా అనేది చాలా సందేహం అన్నమాట. అలాగా ఈ కథలో అండి ఈరోజు బాబా తెలియజేసే ఒక కథలో అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న ఒక సంబంధం అండి. వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. అంటే ఆ అక్క అండి తను ఎప్పుడు కూడా తన తమ్ముడిని చిన్నప్పటి నుంచి కూడా తన బిడ్డలాగా, చాలా వరకు కూడా చిన్న పసిబిడ్డలాగా చక్కగా చాలా ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటూ ఉండేదండి. ఇంకా పెరగను పెద్దవాళ్ళు అయ్యే కొద్ది వాళ్ళ జీవితాలు అయిపోతూ ఉంటాయి, వాళ్ళ లైఫ్ అయిపోతుంది. అలాగా వాళ్ళకి మ్యారేజెస్ అయిపోతూ ఉంటాయి, వాళ్ళకి కూడా పిల్లలు పుడుతూ ఉంటారు. వాళ్ళ జీవితం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. అలాగా ఉన్నా కూడా అండి తన అక్క అండి తన తమ్ముడు ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే తన తమ్ముడిని ఇంటికి రమ్మడం కానీ, వీళ్ళు అక్కడికి వెళ్ళడం కానీ, ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా మాట్లాడుకుంటూ చాలా దగ్గర సంబంధం, చాలా దగ్గర ఎలా చెప్పాలి అని అంటే అంత ప్రేమ అండి వాళ్ళకి. విడిపోకుండా ఉండేవాళ్ళు. ఎలాగ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డబ్బు సమస్య కానీ, ఎలాంటి ఇంకా గొడవలు అనేవి ఏమీ లేవండి. ఎందువల్లంటే వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఆస్తుపాస్తులు అందరూ అన్నీ ఉన్నవాళ్ళే అనమాట, ఆ అక్కకి కానీ ఆ తమ్ముడికి కానీ. అందువల్ల వాళ్ళకి మధ్య ఏమీ గొడవలు లేవండి. కానీ ఒక చిన్న కారణం వల్ల వాళ్ళు విడిపోయారండి. ఆ కారణం ఏంటి అనంటే ఒక చిన్న అనుమానం అండి. అనుమానంతో విడిపోయారనమాట. ఏంటి అనుమానం అంటే అండి, వాళ్ళ అక్క అండి నిజంగా తమ్ముడు అంటే చాలా ప్రేమ. ఆ తమ్ముడు ఏం చేస్తాడనంటే ఆ అక్క మీద కావాలని చాలామంది వీళ్ళిద్దరు ఏంటా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, ఇలా కలిసి ఉంటూనే ఉన్నారు. అక్కకి ఒకటంటే తమ్ముడు మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు, తమ్ముడికి ఒకటంటే అక్క సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవలు పడతారా అని ఎదురు చూస్తూ ఉంటారంటే కొంతమంది. అందువల్ల ఆ అక్క గురించి చెడుగా చెబుతారు వాళ్ళ తమ్ముడికి బయట వాళ్ళు. అరే మీ అక్క గురించి నీకు తెలీదు, మీ అక్క మనసులో ఇంకొక విషయం అనేది కూడా ఉంది. అది ఏంటి అనంటే అండి, నిజంగా అక్కకి తనకు ఒక కూతురు ఉందండి. ఆ కూతురికి తన తమ్ముడిని ఇచ్చి చేయాలన్న ఆలోచన అనేది తనకు ఉందండి.
ఇంకా తమ్ముడికి ఇచ్చి చేయడం అనేది తప్పేం కాదు కదా. అలాంటి ఆలోచన అనేది తనకి ఫస్ట్ నుంచి ఉంది. అయినా సరే అది కుదరలేదు. వాళ్ళకి వేరే వేరే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తన జీవితం అనేది తను సాగిస్తూనే ఉంది. కానీ ఆ విషయం అనేది కొంతమంది తెలుసుకొని బయటకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఆవిడతో, తమ్ముడికి వైఫ్ ఉంటారు కదా, వాళ్ళతో చెప్తుందనమాట. మీ అక్క కూతుర్ని మీ ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఎన్నో రోజులుగా ఆశ అనేది పెట్టుకున్నారు. మీ ఆయనకి కూడా అక్క కూతురు అంటే ప్రేమ అనేది ఉంటుంది అని. చిన్నపిల్లండి, చిన్న వయసు ఉంటుంది. అయినా సరే లేనిపోయిన మాటలన్నీ చెప్పి లేనిపోయిన వాళ్ళ మీద నిందలు వేయటం, ఇలా గొడవల వల్ల వాళ్ళు చాలా వరకు కూడా అనవసరంగా విడిపోవాల్సి వచ్చిన ఒక పరిస్థితి అనేది వచ్చిందండి. ఎప్పుడు కూడా అండి బయట వాళ్ళు చెప్పే మాటల్ని మనం ఆలకించకూడదు. కానీ వాళ్ళ తమ్ముడికి తెలుసండి. కానీ వాళ్ళ అక్క మనసులో అలాంటి ఆలోచన ఉన్నా కూడా అది తప్పేముంది, తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నది తప్పేం కాదు కదా. అలాంటప్పుడు అతను వెళ్ళి తన భార్యతో చెప్తాడనమాట, మా అక్కకి ఇలాంటి ఆలోచన అనేది ఉంది, కానీ మాకు వయసు అనేది చాలా తేడా అనేది ఉండడం వల్ల మాకు అలాంటి ఆలోచన, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అనేది లేదు అని. ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే అండి, ఆ పిల్లకి కూడా, అక్క కూతురుకు కూడా పెళ్లి చేసేస్తారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా రన్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళ మధ్య ఇలా మనస్పర్ధలు అనేవి కొంచెంగా పెరగడం వల్ల వాళ్ళు ఎంతగా అర్థం చేసుకున్నా కూడా ఏదో ఒక గొడవలు వచ్చేసి వాళ్ళ అక్క తమ్ముళ్ళు విడిపోతారండి. ఇంకా ఆ అక్కకి చాలా వరకు కూడా అసలు రోజు కూడా వాళ్ళ తమ్ముడు ఎప్పుడు ఫోన్ చేస్తాడా, తన ఇంటికి రాడా, మళ్ళీ వచ్చి మాట్లాడ్డా లేదా, ఎప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎందుకు అతని మనసులో ఏముందో తెలియటం లేదు, నా తమ్ముడు ముందులాగా ఉండటం లేదు అని చెప్పేసి వాళ్ళ అక్క చాలా బాధపడుతూ ఉండేదండి. ఒకరోజు ఏమవుతుంది అనంటే, వాళ్ళ తమ్ముడండి వాళ్ళ అక్క గురించి తెలుసుకొని తల్లి కంటే ఆప్యాయంగా చూసుకునేదండి వాళ్ళ అక్క. అంత ప్రేమ చాలా తనకి. అలాంటి ప్రేమని ఎవరైనా సరే ఒకరోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారండి. అందువల్ల నా అక్క నా మీద పెట్టుకున్న ప్రేమ అనేది చాలా నిజాయితీగా, ఎంతో ఆప్యాయంగా నన్ను చూసుకుంటూ ఉండేది అని చెప్పి తన పుట్టినరోజు నాడు తన తమ్ముడు తన భార్యని తీసుకొని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగిందండి. ఇది అసలు తను ఎదురు చూడలేదన్నమాట. ఒకరోజు ఆ రోజు పొద్దున్న వాళ్ళ ఇంటి తలుపు కాలింగ్ బెల్ కొట్టినప్పుడు తలుపు తెరవగానే వాళ్ళ తమ్ముడిని చూడంగానే తన సంతోషం అనేది, సంతోషానికి అసలు హద్దులే లేవండి. ఇంకా అరే నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదురా, నేను నా మీద కోపం పోయిందా నాయన, నేను అసలు ఎప్పుడు కూడా ఏ మాట అనలేదు, ఎందుకు ఇన్ని రోజులు నాతో మాట్లాడడం మానేసావు అన్నప్పుడు, అక్క అవన్నీ అనవసరం వదిలేసే, ఎందుకు ఇప్పుడు నీ గురించి నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమ గురించి ఆలోచించుకొని నేను వచ్చాను, నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నాను అని చెప్పేసి తమ్ముడు వచ్చినప్పుడు చాలా సంతోషంగా వాళ్ళందరికీ కూడా పాయసం కానీ గారెలు బూరెలు అన్నీ కూడా చేసి ఆమెకి చాలా కూడా హ్యాపీగా ఉంటూ ఉన్నారండి. వాళ్ళు రావటం ఒక శుభవార్తతో వస్తారనమాట. అక్క ఇన్ని రోజులుగా నేను నీకు ఏమీ చేయలేదు, నీకు నీ కూతురికి నేనేం చేయలేదు, ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగుంది, నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను, మా ఆవిడ కూడా తనే స్వయంగా వచ్చి ఈరోజు నీ కూతురికి ఏదైనా సరే చేయమని చెప్పి ఈ వస్తువుని నీకు ఇవ్వమని మేమిద్దరమే వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళ తమ్ముడు భార్య కూడా తీసుకొచ్చారండి. ఆ వస్తువు ఏంటో తెలుసా అండి, తన కూతురు పెళ్లి కోసం, అక్క కూతురు పెళ్లి కోసం తను బంగారాన్ని, ఒక 10 కాసుల బంగారం కొనుక్కొని తీసుకొస్తారండి. నిజంగా ఇది చాలా గొప్ప శుభవార్త అండి. ముందు పెళ్ళిళ్ళ గురించి అయ్యో అక్క కూతుర్ని పెళ్లి చేసుకోలేదు, ఇలా ఉంది అలా ఉందని గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు తన అక్క గురించి తను తెలుసుకొని తన అక్క కూతురు పెళ్లి కోసం ఒక 10 కాసుల బంగారాన్ని తన తమ్ముడు తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇలాంటి విషయాలు నిజంగా అండి, నిజమైన ప్రేమ అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనడానికి ఇలాంటి కథలు అనేవి మనందరికీ కూడా ఎంతో ఓదార్పునిస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా మంచి ఉదాహరణ అనమాట. అందువల్ల నిజమైన ప్రేమ పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మన బంధం అనేది మన దగ్గరికి ఎప్పటికైనా సరే తిరిగి వస్తుందండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయి.